టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. అయితే ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ తప్పదన్న ప్రచారం జరుగుతుంది. కేసులో ఆయన పేరును 71గా చేర్చి గన్నవరం కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు పోలీసులు. ఎన్నికల్లో ఓటమి తర్వాత వంశీ నియోజకవర్గానికి రాలేదు. గత నెల 7న విజయవాడలో నివాసానికి వచ్చిన సమయంలో టీడీపీ శ్రేణులు దాడులోకి దిగడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వంశీ ఎక్కడున్నారనే సమాచారం లేదు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన వ్యక్తి అని చెప్పుకోవచ్చు, యువనేత అని చెప్పుకోవచ్చు. నియోజకవర్గంలో దాదాపుగా ఒక 15 సంవత్సరాల పాటు ఒక ఊపాడు అనుకోవచ్చు. ఆ టీడీపీ నేత, టీడీపీలో ఎమ్మెల్యేగా పనిచేసిన వల్లభనేని వంశీ. అయితే ఆ తర్వాత కొన్ని పరిణామాల వల్ల టీడీపీ తనకు అన్యాయం చేస్తుందని, చంద్రబాబు నాయుడు తనని నిర్లక్ష్యం చేస్తున్నాడని, తనకు సంబంధించిన నియోజకవర్గాన్ని పట్టించుకోవట్లేదంటూ కూడా వైసీపీ పార్టీలో చేరారు. వైసీపీ పార్టీలో చేరటంతో కూడా ఆ సంచలనంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా. కానీ అయితే ప్రధానంగా చూసుకుంటే ఒక్క నియోజకవర్గ నేతే కాదు, రాష్ట్రంలో వల్లభనేని వంశీ అనే వ్యక్తి ఒక మంచి క్రేజ్ ఉన్న వ్యక్తి, అలాగే యువ నాయకుడు, ఎమ్మెల్యేగా పనిచేసిన నేపథ్యం. వైసీపీ పార్టీలో చేరిన అనంతరం కూడా టీడీపీ పార్టీ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఆఖరికి నారా భువనేశ్వరి మీద కూడా కామెంట్లు చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ కార్యాలయంలో అందరి ముందు ఏడ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో తన తండ్రి కంటతడి పెట్టడం గాని, తన తల్లిని అవమానించడం గాని, భవిష్యత్తు రోజుల్లో ఖచ్చితంగా తనపై ఏదైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అప్పట్లోనే లోకేష్ ప్రతిజ్ఞ చేసిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే తన మీద ఏదైతే ప్రతిజ్ఞలు చేస్తారా, తను కామెంట్ చేస్తారా అంటూ కూడా గన్నవరంలోని టీడీపీ కార్యాలయం మొత్తాన్ని కూడా వైసీపీ నాయకులందరూ కూడా ధ్వంసం చేసిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే గన్నవరంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన దానికి సంబంధించి పోలీసులు ముమ్మరంగా వేగం పెంచారు. దీనికి సంబంధించి అహర్నిశలు కూడా ఆ పోలీసులు దృష్టి పెట్టి ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే దాదాపు 10 సంఖ్యలో అరెస్ట్ చేసిన నేపథ్యంలో వారిని అందరినీ కూడా 10 నుంచి 15 మందిని అరెస్ట్ చేస్తున్నారు, కోర్టుకు పెడుతున్నారు. వాళ్ళని సబ్ జైలు కొంతమందిని పంపిస్తున్నారు, బెయిల్ ఇచ్చి కొంతమందిని పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న సంచలన వార్త ఒకటి క్రియేట్ అయింది. ఏదైతే సంబంధించి మాజీ ఎమ్మెల్యే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని 71 నిందితుడిగా గన్నవరం పోలీసులు 71 నిందితుడిగా పేరు చేర్చారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆ వల్లభనేని వంశీ కోసం పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. ప్రధానంగా చూసుకుంటే ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చి వైసీపీకి షాక్ ఇచ్చిన నేపథ్యంలో వల్లభనేని వంశీ ఒక్క రోజు మాత్రమే తన ఇంటికి వచ్చిన నేపథ్యం. రైట్, ఓకే, థ్యాంక్ యూ.